డిసెంబర్ మొదటి వారంలో తామేంటో రేవంత్ ప్రభుత్వానికి చూపిస్తామన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ పనితీరుపై ప్రజలతోనే మాట్లాడతామన్నారు. చిల్లర మాటలకు తాను స్పందించబోను అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 7తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఏడాది పీరియడ్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదంటూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ వర్క్షాప్ నిర్వహించింది. దీంతో పాటుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ సమీకరణాలపై కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తానికి డిసెంబర్ 7తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఏడాది పూర్తయిన నేపథ్యంలో మీ ముందున్నటువంటి కార్యాచరణ ఏంటి? ప్రజలకు అనేక రకాల హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఊరూర తిరిగారు. అనేక రకాల సభలు పెట్టారు. ఇంటింటికి సోనియా గాంధీ సంతకంతో కూడినటువంటి లెటర్ పంపారు. కానీ ఈరోజు ఒక సంవత్సరం చూస్తే మరి 6 గ్యారంటీలు కానీ లేక 420 సబ్ గ్యారంటీలు కానీ ఏవి కూడా ఈరోజు అమలు చేయకుండా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను బెదిరిస్తూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి కూడా ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ విషయం మీద మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో ఆందోళనాత్మకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం ధోరణికి వ్యతిరేకంగా ఆందోళనాత్మక కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాయి. తెలంగాణలో మీరు కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్న బీఆర్ఎస్ పైన పోరాటం చేసింది. కానీ ఇవాళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయనేటువంటి చర్చ ప్రధానంగా తెలంగాణలో వినిపిస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న సందర్భంలో కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఈ ఫార్మా ఇష్యూస్ కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్ కావచ్చు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ని టార్గెట్ చేయడంలో ఫెయిల్ అయిందనేది మీరు పదే పదే చేసినటువంటి ఆరోపణ. దీనికి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ ఏంటంటే బహిరంగంగానే చేసినటువంటి చాలా ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్కి, కేటీఆర్కి బిజినెస్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులకు చాలామందికి రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఆ రేవంత్ రెడ్డి పాలనను చాలా చోట్ల కూడా కిషన్ రెడ్డి సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ చేస్తున్నారు. దాని కొనసాగింపుగా ఇంకొక ప్రశ్న, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలను కిషన్ రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పనికిరాని ముచ్చట్లకు జవాబులు చెప్పలేను, గుర్తుపెట్టుకోండి. అర్థం పర్థం లేనటువంటి వాళ్ళ మాటలకు జవాబు చెప్పి సంజయ్ చెప్పుకోవాల్సిన కర్మ నాకు లేదు. సార్, అదేవిధంగా లఘుచర్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయింది. బాధితులు చాలామంది రోడ్డున పడ్డారు. చాలామందికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ మూసీ యాత్రను తెర మీద తీసుకొచ్చిందనేది కేసీఆర్ చేసినటువంటి వాదన. లఘుచర్ల మా పార్టీ తరఫున కేటీఆర్ గురించి అడగాల్సింది. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, కేటీఆర్ చెప్పినటువంటి మాటలు ఏంటి, ఈరోజు ఆయన ఏమో వ్యవహారం చేస్తున్నాడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్కు తేడా అయింది. ఇద్దరు ఒకే విధంగా నియంతలాగా పరిపాలించారు. ఈయన కూడా నియంతలాగా పరిపాలిస్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు అదే విధంగా వ్యవహారం చేశాడు. ఇదే ముచ్చర్లలో కేసీఆరే కదా 19,000 ఎకరాలు రైతుల నుంచి బలవంతం లాక్కున్నది. కాబట్టి ఇద్దరు దొందే, ఇందులో ఏం తేడా లేదు. చివరిగా ఒక మాట చెప్పండి, ఇవాళ ఢిల్లీలో కేటీఆర్ ఉన్నారు. లఘుచర్ల ఇష్యూ పైన కేంద్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసేటువంటి అంశంలో భాగంగా వాళ్ళ పార్టీ నేతలు తీసుకుని వెళ్ళారు. అక్కడ తనపైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ పెద్దలతో ములాఖాత్ కోసమే వెళ్ళాడనేది మరోసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎవడా వేదం అన్నది? ఎవరన్నారు ఆ మాట? ఎవరు చెప్పండి నాకు. ఎవడు చెప్పండి, ఎవడు వాడు అన్నది అంటే అడుగుతున్నాను. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా ఎట్లా చూస్తారు? రాబోయే రోజుల్లో ఈ 6 గ్యారంటీ స్కీములకు సంబంధించిన అంశంలో డిసెంబర్ 1 నుంచి 5 వరకు డిసెంబర్ 1 నుంచి రకరకాల ఆందోళన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫున నిర్మాణాత్మకంగా శాంతియుతంగా ప్రజలను సంఘటితం చేసి నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మొత్తానికి ఇది చాలా ఘాటుగా స్పందించారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చేసిన విధవలు ఎవరంటూ కూడా కిషన్ రెడ్డి చాలా ఘాటుగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గత 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ విధంగా పరిపాలన చేశారు, ఇప్పుడే పరిపాలన చేయబోతున్న చేసినటువంటి నేతల వైఖరి ఏ విధంగా ఉందనేటువంటిది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనించబోతున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోబోతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.